वजीर आईटी व बल्दी नज़्म नफ्स के तारक रामाराव ने वाज़ेह किया है कि रियासत तेलंगाना की तरक्की सिर्फ और सिर्फ टीआरएस पार्टी के जरिए ही मुमकिन है। रियासती वजीर केटीआर ने जिले राजना सिरसिला के मुस्ताबाद मंडल में वाक़े मोहिनी कोंटा देहात में तामीर किए गए 65 डबल बेडरूम मकानात का इफ्तिताह अंजाम देने के बाद मुनक़िदा तक़रीब से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। उन्होंने कहा कि मोहिनी कोंटा में डबल बेडरूम मकानात की तामीर एक बाइज़ मसरत है। केटीआर ने कहा कि राजना सिरसिला में मजीद 6,850 डबल बेडरूम मकानात तामीर किए जाएंगे। उन्होंने कहा कि माजी में इंदिरम्मा मकानात के लिए कांग्रेस कायदीन ने अवाम को काफी सराहा किया था। केटीआर ने कहा कि एक इंदिरम्मा मकान के लिए सिर्फ 75,000 रुपये दिए गए, जबकि टीआरएस हुकूमत गरीब आवाम को 5 लाख रुपये के लागत से तामीर करदा डबल बेडरूम मकानात फराहम कर रही है। वजीर मौसूफ ने मोहिनी कोंटा देहात को बेस्ट पंचायत अवार्ड हासिल होने पर भी मसरत का इजहार किया। रियासती वजीर केटीआर ने कांग्रेस और बीजेपी को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि बीजेपी और कांग्रेस बरसरे इख्तियार रियासतें तरक्की से बहुत दूर है, लेकिन टीआरएस बरसरे इख्तियार रियासत तेलंगाना तरक्की के मैदान में तेजी के साथ आगे बढ़ रहा है। उन्होंने कहा कि टीआरएस हुकूमत ने अपने अपने मुख्तसर से वक्फे जो तरक्याती काम अंजाम दिया है, पेशरो हुकूमतों ने आजादी के 75 सालों में किसी और पार्टी ने ये काम नहीं कर दिखाया है। మోయిన్కుంట గ్రామంలో 65 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ రోజు మనం పూర్తి చేసుకోవడమే కాకుండా ఆ లబ్ధిదారులకు అందజేసి అప్పుడెప్పుడో పెద్దలు గతంలో చెప్పేది, ఎందుకంటే జీవితంలో రెండు పనులే చాలా కష్టమైన పనులు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే బాగా గొట్టు పనులు కాబట్టి ఈ రెండు చేసిన వాళ్ళు గొప్పలన్న ఉద్దేశంతో ఆ సామెత వచ్చింది. కానీ ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి కూడా నేనే చేస్తా అని చెప్పి ఒక మేనమామలాగా కుటుంబానికి పెద్ద దిక్కులాగా తెలంగాణ మొత్తం 4 కోట్ల కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పేదవారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా వారందరికీ కూడా ఈరోజు అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఒక్క పైసా మీ మీద భారం పడకుండా పెళ్లైనా ఇల్లైనా నేనే చేస్తా అని చెప్పి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో వారు ఆ లబ్ధిదారులను కలిసినప్పుడు చాలా సంతోషమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఒగేసేటోళ్ళు ఉంటారు. మీకు తెలుసు, ఒక మోయిన్కుంటల గాడితో అయిపోయిందా, ఇటు కట్టద్దా, నాకు తెలుసు ఇవాళ రేపు వాట్సాప్లల్లా సోషల్ మీడియాలో పనిలే చాలా మంది ఉన్నారు, వాళ్ళు మొదలు పెడతారు. ఇక నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంగ్లీష్ లో మీలాంటి వాళ్ళ కోసం ఒక సామెత కూడా ఉన్నది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఏదైనా పని మొదలు పెడితే ఏదైనా పని చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పనులు చేసుకుంటూ పోతాం. ఇలా సిరిసిల్ల జిల్లాలో మన నియోజకవర్గం కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,886 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైతే అందులో ఇలా మోయిన్కుంటలో పూర్తయినట్టే 3,100 ఇండ్లు పూర్తయి హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మిగతా వివిధ దశల్లో ఉన్నాయి, అవి కూడా కడతాం. అంటే ఒక జిల్లాలోనే 6,800, చిన్న జిల్లా మనది 13 మండలాల జిల్లా, 6,886 అంటే దగ్గర 7,000 ఇండ్లు. మరి ఒక్కొక్క ఇల్లు 5,04,000 5,40,000 రూపాయల చొప్పున మంజూరై ఇంత పెద్ద ఎత్తున దగ్గర 350-400 కోట్ల రూపాయలతోని కట్టుకుంటా ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు, మరి గతంలో కట్టినామని మాట్లాడతారు కొంతమంది. నేను అడుగుతున్న ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని, గతంలో కట్టిన వాళ్ళు 70 ఇండ్లు కట్టింది, పేరు ఇందిరమ్మ ఇల్లు, కానీ ఒకటే అర్ర, ఆ అర్ర తప్ప ఏం లేదు. ఆ అర్రకు మళ్ళా 3 రంగులు పూసి మీతో 3 చెర్ల నీళ్లు తాగిచ్చి ఒకటి బ్యాంకు లోన్ తెచ్చుకో, నువ్వింతెయ్యి, ఇంకో వానికి ఇంత చేతిలో పెట్టు, ఆఖరికి నేను గింత ఇస్తా అని చెప్పి ఆగమాగం చేసి మిమ్మల్ని ఆనాడు సతాయించి ఆ 3 రంగుల ఇల్లు కోసం 3 చెర్ల నీళ్లు తాగిచ్చాను. కానీ ఇవాళ ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా, ఏ బ్యాంకు చుట్టూ తిరిగే అవసరం లేకుండా, మీ జేబులకెళ్ళి ఒక్క కొత్త పెట్టే అవసరం లేకుండా 5,04,000 రూపాయలు ఊరైతే, పట్టణమైతే 5,40,000 రూపాయలు ప్రతి అనా పైసా ప్రభుత్వమే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఇంటిని మీకు అందజేస్తా ఉన్నది. రేపు మీ కుటుంబం పెద్దగా అయితే అక్కడ చూడండి, ఆ ఇండ్లు పక్కకే ఉన్నాయి. రేపు మీ కుటుంబం పెద్దగా అయితే మీ కొడుకో లేకపోతే ఇంకొకరో ఎవరన్నా ఇంకొక పోర్షన్ వేసుకోవాలంటే పైన బ్రహ్మాండంగా స్లాబ్ కూడా ఇచ్చి మీకోసం పిల్లర్లు కూడా పోసి ఇచ్చిన ఇల్లది. దాని మీద కావాలంటే ఇంకో పోర్షన్ మీరు వేసుకోవచ్చు. వేసుకున్నట్టయితే మీ కుటుంబం ఒకటే దగ్గర కలిసి ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత ఆలోచనతో, ఇంత ముందు చూపుతో మన పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది తెలిస్తే ఒక మాట్లాడతారు,
ఇందిరమ్మ ఇల్లు గతంలో కట్టిన ఒక్కొక్క ఇల్లు ఎంతుండే, దాని సైజ్ ఎంతుండే, ఈ రోజు దీనికి అయ్యే ఖర్చు ఎంత? ఇందిరమ్మ ఇల్లుకి అయ్యే ఖర్చు 75,000 రూపాయలు. దానిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 3 తీర్ల లోన్ ఇంత, మీరింత వేసుకోవాలి, గవర్నమెంట్ ఇంత ఇస్తుందని కథ పెడదు. కానీ ఇవాళ మనం కట్టిన ఒక్కొక్క ఇల్లు 5,04,000 రూపాయలు. అంటే ఈ ఒక్క ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. 65 ఇల్లు ఇక్కడ కడితే ఎన్ని ఇళ్లతో సమానం అవుతుంది? ఇందిరమ్మ ఇళ్లతో పోల్చుకుంటే 430, 440 ఇందిరమ్మ ఇళ్లతో సమానం అవుతుంది. కాబట్టి తెలిసి తెలియక మాట్లాడే మూర్ఖులకు చెప్పండి, మీరు దయచేసి ఒక్కొక్కరు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర 2,82,000 ఇండ్లు కడుతున్నాం. 2,82,000 ఇండ్లు ఇంటూ 7 అంటే దగ్గర దగ్గర 18-19 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లతో సమానం అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అన్నిటికీ మించి నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. తెలంగాణలో ఈ రోజు ఇండ్ల కోసం పేదల మీద ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే పెట్టిన ఖర్చు, పెడుతున్న ఖర్చు 18,000 కోట్ల రూపాయలు. ఈ భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కలిపితే కూడా 18,000 కోట్ల రూపాయలు ఇండ్ల మీద పెడతలేరు. ఒక్క మన రాష్ట్రంలోనే 18,000 కోట్ల రూపాయలు పేదవారికి ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండే ఇళ్లను కట్టిస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇల్లు కట్టించినమా అంటే పేదవాడికి ఏదో తూతు మంత్రంగా కట్టించినట్టు కాదు. ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో అవసరమైతే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లతోని ఇంటికి ఎవరైనా చుట్టపోళ్ళు వచ్చినా వాళ్ళని కూడా అరుచుకునేటట్టు చక్కటి సౌకర్యం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, అది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి, ఎన్నెన్ని పనులు జరిగిన ఈ 6 ఏళ్లలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు మీరు మన మోయిన్కుంటనే చూస్తే చాలా గర్వకారణం. ఊరి నిండా ప్రతి ఇంటికి ఒక సోక్ పిట్ ఉన్నది. ఊర్లో మురుగు లేకుండా ఇంటింటికి సోక్ పిట్, ఇంటింటికి మరుగుదొడ్డి, బ్రహ్మాండమైన చెట్లు. గతంలో ఈ పరిస్థితి ఉండేనా ఆలోచించండి. टीटीवी न्यूज़ यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।